ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తెలంగాణ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్లో చేరారు. గత కొంతకాలంగా ఆయన టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మాధవరం కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ మాధవరంకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జూన్ 1న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాధవరం చేరిక అధికార టీఆర్ఎస్కు చెందిన 5వ అభ్యర్థి విజయానికి దోహదపడుతుందని నేతలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్లో చేరికపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సిద్ధు, మరో 2 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామాలు తెలంగాణలో టీడీపీకి గట్టి షాక్ గా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా కుక్కట్పల్లికి సంబంధించిన మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ లో చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన ఈ మధ్య కాలంలో టీడీపీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయన వెళ్ళట్లేదనేది కూడా టీడీపీ చెప్పినప్పటికీ కాసేపటి క్రితమే ఫామ్ హౌస్ లో కేసీఆర్ గజ్వెల్ సమీపంలో ఫామ్ హౌస్ లో ఆయన టీఆర్ఎస్ లో చేరినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా కీలకం కాబోతుంది రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. ఈ నేపథ్యంలో కృష్ణారావు చేరిక ద్వారా టీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. 5వ అభ్యర్థి విజయం దాదాపుగా ఖాయంగా కనిపిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా మరో నగరానికి సంబంధించి శివారు ప్రాంతానికి సంబంధించిన మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా ఎల్లుండి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తారని హామీ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి ఈ రోజు ఒక రకంగా ఒక టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే టోటల్ గా టీఆర్ఎస్ లో చేరారు. మరో ఎమ్మెల్యే మాత్రం పార్టీలో చేరినప్పటికీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థికే తాను ఓటు వేస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి టీడీపీకి సంబంధించి ఒకవైపు చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడుతున్న సమయంలోనే ఈ పరిణామం జరగడం టీడీపీకి పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే టీఆర్ఎస్ మాత్రం ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే చేర్చుకుంటూనే ఉంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన తలసాని శ్రీనివాసరావు, ధర్మారెడ్డి, అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీకి సంబంధించిన వాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్నారు. తాజాగా మాధవరం చేరుతో ప్రస్తుతం టీడీపీకి నుంచి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరింది. మరో ఎమ్మెల్యే కూడా చేరతారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ కి టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన కాంగ్రెస్ కి అఫిలియేషన్ లో ఉన్న ఓట్లో మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటేస్తారని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పూర్తి వ్యూహరచన అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తూనే మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంతో పాటు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సిద్ధు. ఓకే నరసింహారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.